శ్రీ గురుభ్యో నమ. రేపటి నుండి అనగా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి మనకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయన్నమాట. అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. 9 రోజులు జరుగుతుంది కాబట్టి నవరాత్రులు అంటారు. దసరా నవరాత్రులు ఎలాగో అలాగే ఈ ఆషాఢ మాసములో అమ్మవారికి సంబంధించి వరాహ రూపములో మీరు అవతారం చూసే ఉంటారు కదా అమ్మవారి రూపాన్ని. ఆ వరాహ రూపములో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ వారాహి అమ్మవారికి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా జరిగే నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు. అలాగే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అయితే ఈ వారాహి అమ్మవారికి మనం ఎలా పూజించుకోవాలి, ఏమిటి విషయాలన్నీ అనుకుంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాలనుకుంటే, ఈ వారాహి అమ్మవారు అంటే ఏమిటి అసలు అంటే సాక్షాత్తు భూదేవి మాత. ఈ భూదేవి మాతను హిరణ్యాక్షుడు అంటే రాక్షసుడు జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది. అందువలన ఆమె వరాహస్వామి స్త్రీ రూపాన్ని ధరించడం వలన వారాహి అమ్మవారుగా మనం పూజిస్తాం. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారే. అయితే సిరి సంపదలిచ్చే తల్లి. లక్ష్మి అంటే ధనం ఒకటే కాదు, పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండడం కూడా అమ్మవారి యొక్క ప్రతీక. సుఖము, సంతోషము, శాంతి ఇవన్నీ కూడా అమ్మవారి ద్వారానే మనకందరికీ లభిస్తుంది. ఈ వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖముతో అష్టభుజాలతో అంటే 8 భుజాలతో శంఖ చక్ర హల హల అంటే నాగలి, ముసల అంటే రోకలి, పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి, బృహద్వారాహి అని కూడా అంటారు. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె నాగలి, రోకలి ధరించి ఉంటుంది ముఖ్యంగా. అంటే అర్థం ఏమిటి? నాగలి అనేటువంటిది భూమిని దున్నడానికి ఉపయోగించేటువంటి సాధనం. అలాగే రోకలి ధాన్యాన్ని దంచేటటువంటి సాధనం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండటానికి అమ్మవారు ఎంతో తోడ్పడుతుంది. దీని పరమార్థం అన్నమాట. కాబట్టి పాడి పంట